హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం షష్ఠి. ఈరోజు శనివారం పునర్వసు నక్షత్రం. ఈరోజు మనం అందరం కూడా ఓం రామాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని మనం జపించడం వలన ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఎటువంటి శక్తి అంటే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది, బహిర్జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది. అంటే దీని అర్థం లోపల ఉన్నది ఆత్మజ్ఞానం, మన లోపల మనం చూస్తే ఆత్మజ్ఞానం, బహిరంగంగా చూస్తే లోకజ్ఞానం. ఇవి రెండు కూడా ఆ రామనామంతో ప్రాప్తిస్తాయి. ఎలా అంటే దీనికి ఈరోజు పునర్వసు నక్షత్రం, శ్రీరాముల వారు జన్మించిన నక్షత్రంగా మనం భావిస్తాం. పురాణాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రంలో అయితే కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఎవరు ఏ పాదంలో జన్మించినా శుభమే. నక్షత్ర దోషం, జనన దోషం ఏది ఉండదు. విశేషమైన నక్షత్రంగా మనం దీన్ని తీసుకుంటాం. అయితే ఈ నక్షత్రం రోజు రామ అని జపించడం వలన అంతరంగ శుద్ధి, బహిరంగ శుద్ధి రెండు జరుగుతాయి. అంతఃకరణ శుద్ధి అంటాం, బహిర్ముఖ శుద్ధి, ఇవి రెండు కూడా శుద్ధి అవడం అనేది జరుగుతుంది. ఈ నామం జపించడం వలన అద్భుతమైన ప్రతిఫలం మనకి ప్రాప్తిస్తుంది. ఓం నమః శివాయ అనండి, ఓం నారాయణాయ అనండి. ఇక్కడ నమః శివాయలో మొదటి అక్షరం నా, అలాగే నారాయణలో కూడా మొదటి అక్షరం నా. దాని మధ్యలో ప్రాణమంత్రంగా, ప్రాణబీజంగా తీసుకునేది నారాయణలో రా తీసుకోవాలి, ఇక నమః శివాయలో మా తీసుకోవాలి. ఇవి రెండు కలిపితే రామ అవుతుంది. కాబట్టి అందుకే ఈ రామనామానికి అంత విశేషత, అంత శక్తి అని అర్థం. అందుకే రామ అనేది మనకి ఎప్పుడు కూడా అంతటి ప్రతిఫలాన్ని ప్రాప్తిస్తుంది. ఓం రామాయ నమః అంటే అంతఃకరణ శుద్ధి, బహిర్కరణ శుద్ధి జరుగుతుంది. తర్వాత ఆత్మజ్ఞానము, ఇక లోక జ్ఞానము రెండు ప్రాప్తిస్తాయి ఈ నామానికి. మోక్షాన్ని ఎలా పొందాలి, ఈ ప్రకృతిలో ఎలా బతకాలి, రెండు నేర్పించే నామం ఇది. అంతేకాకుండా మనకి శివతత్వము అంటే వైభవోపేతంగా బతికే ఒక అవకాశము అని అర్థం చేసుకోవడం, అదే విధానంగా మనకి మోక్ష మార్గాన్ని వెతుక్కోవడం, ఇవి రెండు కూడా చూపిస్తుంది. అటువంటి దివ్యమైన యోగనామమే ఈ రామనామం. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఈ నక్షత్రంలో ఓం రామాయ నమః అంటే హృదయంలో ఉన్న భారం వెళ్ళిపోతుందట. అంత పవిత్రమైన నామం. ఇక మంత్రబలంలో ఈ నామాన్ని ఓం రామాయ నమః, ఓం రామాయ నమః, ఓం రామాయ నమః అనే ఈ నామాన్ని చక్కగా జపించాలి. చాలా అంటే మనసుకి ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, హృదయం భారం తగ్గిపోయినట్టు తేలికగా అనిపిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట, జ్ఞానము అనేది గురువుల నుండి, పుస్తకాల నుండి మనకు ప్రాప్తిస్తుంది. విద్య పొందాలి అంటే బాగా కష్టపడాలి. ఎప్పుడైతే విద్యని మనం అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే అది మనకి జ్ఞానంగా ప్రాప్తిస్తుంది. అదే జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళని మనం చదువుకుంటూ, వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటే మరింత జ్ఞానాన్ని మనం పొందవచ్చు. ఇది ఒక థియరీ. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కాలంలో విద్యార్థులందరూ కూడా ఒక జ్ఞాని అంటే బాగా చదువుకొని, మంచిగా పర్సంటేజ్ బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి అభివృద్ధి చెందుతూ ఉంటారు. కానీ వాళ్ళు తోడున్న వాళ్ళు చదువుకోకుండా అతను దాన్ని కాపీ పెట్టి పాస్ అవుతూనే ఉంటారు. తర్వాత వాళ్ళకి ఉద్యోగాలకి వెళ్తారు. జ్ఞాని ఎందుకంటే జ్ఞాని కాబట్టి ఇతనికి భయం ఉండదు, ఏదైనా మాట్లాడగలడు, ఏదైనా చెప్పేస్తాడు, ఏ పనైనా చేస్తాడు. అంతేకాకుండా ఎవరికైనా హెల్ప్ చేయగలడు, అన్నిటికీ సమాధానాలు ఇవ్వగలడు. అయితే ఈ కాపీ కొట్టి పాస్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు ఏం అడుగుతారో, ఏ పని ఎలా చేయాలో, ఇలా పరిపూర్ణ జ్ఞానం అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళ నుండి నేర్చుకున్నది ఆ భయంతోనే అలా జీవితాన్ని వాళ్ళు గడపవలసి ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా జ్ఞానం నేర్చుకున్న వాళ్ళకి భయం ఉండదు. ఇది అందరూ గమనించాలి. విద్య ఎవరిలో ఉంటుందో అతనికి అహంకారం ఉండదు, భయం ఉండదు, మరియు ఇతరులకి హాని కూడా చేయరు. ఎవరైతే అజ్ఞాని ఉంటాడో అతడు ఎప్పుడు కూడా ఇతరులకి హాని చేయడం, ఇతరులను చూసి బాధపడడం, ఈర్ష్య పెంచుకోవడం, ఓర్వలేకపోవడం, ఇలా వాళ్ళలాగా మనం అయిపోవాలని ఏదేదో చేసి ఆఖరికి వాళ్ళకి వాళ్ళే చెడు చేసేసుకుంటూ ఉంటారు.
ఇప్పుడు ఏదైనా ఒక గంధ పర్వతం ఉందనుకోండి. దానికి గంధపు గుమగుమలే వస్తూ ఉంటాయి. అయితే దాన్ని కొందరు ఏం చేస్తారంటే, అరే! ఆ గంధపు పర్వతానికి ఏదో విధానంగా బురద రాసేయాలి అనుకోని, బురద తీసి దానికి రాస్తారు. రాస్తే తర్వాత ఆ వాసనొస్తుంది అనుకోని, అనుకోకుండా అతను చెయ్యి వాసన చూస్తే అతని చెయ్యే బురద వాసనొస్తుంది కానీ, ఆ గంధపు తోటకి మాత్రం గంధపు వాసనే వస్తుంది. ఆ గంధపు వాసన ఆ బురద వాసన చిన్నది చేసేస్తుంది. అది ఎవ్వరికీ కనపడదు. కానీ ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది. నీళ్ళల్లో గంధం కలిపామనుకోండి, ఆ నీళ్ళు గంధపు వాసనొస్తాయి. అదే నీళ్ళల్లో బురద పడేసామనుకోండి, బురద వాసనే వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ గంధానికి దాని సుగంధం అనేది పోదు. దాన్ని బురద పుట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఆ బురద వాసన అనేది వస్తుంది. అలాగే ఎవరి మనసులో అయితే కల్మషమైన కుతంత్రాలు, చెడు ఆలోచనలు, తర్వాత అసూయ అనేవి ఉంటే దాని వలన వాళ్ళ జీవితమే పాడవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనలోని జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇతరులకి హాని చేయకుండా జీవితాన్ని జీవించాలి. ఇతరులకు చెడు చేయాలి అనుకుంటే అది మీ దాకే వస్తుంది. కాబట్టి గమనించుకొని అందరూ మంచి చేయకపోయినా పర్వాలేదు. చెడుని చేయకూడదు. మంచి జ్ఞానంతో బతకడానికి జీవించాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు పునర్వసు నక్షత్రం. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి నైదన తార. మంచిది కాదు. జాగ్రత్తగా ఉండాలి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార. అత్యంత శుభమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇక కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈరోజు ప్రత్యక్ తార. ఇది అంత శుభం కాదు. జాగ్రత్త వహించండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఉపయోగం చేసుకోండి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. ఇది అంత శుభం కాదు. అయినంత వరకు జాగ్రత్త వహించాలి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సంపద తార. అత్యంత శుభప్రదమైన అదృష్టమైనటువంటి రోజు. ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వారికి పరమమిత్ర తార. శుభకరమైన రోజు. ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు కూడా మీకు శుభ ప్రతిఫలాలే ఉంటాయి. ఉపయోగం చేసుకోండి. దివ్య పూజ. రేపు పుష్య నక్షత్రంలో సూర్యోదయం. సప్తమి. దీని భాను సప్తమి అని కూడా అంటాం. చాలా విశేషంగా పరిగణిస్తాం కూడా. అదే విధానంగా పుష్య నక్షత్రం అంటే పుష్యభాను అని కూడా అంటూ ఉంటారు. ఇది విశేషమైనటువంటి ఒక క్రియ. రేపు ఉదయాన్నే నువ్వుల నూనె తలకు రాసుకొని స్నానం చేసి నారాయణుడికి దీపం వెలిగించి సూర్య నమస్కారం చేసుకుంటే శని దోషం తగ్గుతుంది. ఇది విశేషం. తదుపరి ప్రతి పుణ్యస్త్రీ రేపు ఉదయాన్నే తులసీదేవికి పూజ చేయండి. ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. అంతేకాదు రేపు ఉదయాన్నే ఎవరైతే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వాళ్లకు ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. తప్పక ఆచరించండి. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు శనివారం సాయంత్రం విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఆంజనేయ స్వామి గుడి ఎక్కడైనా ఉంటే దీపాలు వెలిగించడానికి అవకాశం ఉంటే అటువంటి దేవాలయం ఎక్కడైనా ఉంటే చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దానిలో మన నీడను చూసుకొని 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి రావాలి. ఇలా చేస్తే మనకు ఉన్న శని దోషం దూరం అవుతుంది. అద్భుతమైన యోగక్షేమం. తప్పక ఆచరించండి. ఒకవేళ ఇలా చేయడం వీలు కాలేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుని ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేసి ఆ సింధూరాన్ని నుదుటిలో పెట్టుకున్నా కూడా శని దోషం తగ్గుతుంది. ఇవన్నీ చేయడానికి వీలు కావట్లేదు అంటే ఈరోజు సాయంత్రం నవగ్రహ పీడ పరిహార స్తోత్రాన్ని పారాయణం చేసుకుని విష్ణువుకి ఒక నమస్కారం చేయండి. తప్పకుండా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.